హాయ్ అందరికి. మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అనేది దగ్గరికి వస్తుంది. లెస్ దెన్ 10 సెకండ్స్లో మనం స్క్వేర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అనేది హెవీ ఉంటాయి ఆర్ఆర్బి జేఈలో. మనం ఎంత షార్ట్ ట్రిక్స్ నేర్చుకుంటే మనకు అన్ని మార్క్స్ గెయిన్ అవుతాయి. అందుకే ఈ వన్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక టోటల్ క్వశ్చన్ ఏముంటుందంటే, మనకు పైథాగరస్ థియరం యూజ్ చేయాల్సి వచ్చింది అనుకో, అది కూడా 72 స్క్వేర్ మైనస్ 48 స్క్వేర్ అయింది. ఇది చేయడానికి మనకి ఎగ్జామ్లో అయితే చాలా టైం పడుతుంది. మనం ఈజీగా సాల్వ్ చేయడానికి ఏంటంటే, ఫస్ట్ సపరేట్గా వాటిని స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్స్ ఎట్లా వేసుకుంటాం? ఇప్పుడు 72 ఇంటూ 72 అనేది మనకి ఎంత టైం పడుతుంది చూడండి, ఎంత ఫాస్ట్గా వేసిన. 2 2 4 14 14 7 2 7 7 49 5184 అనేది ఆన్సర్ వచ్చింది. ఒకవేళ దీన్నే మనం మన మెథడ్లో వేసినాం అనుకో, 72 ఉంది కదా, ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేసుకోండి. సెకండ్ డిజిట్ని స్క్వేర్ చేసుకొని 4 అని రాసుకోవాలి. ఎందుకంటే మనకు 2 డిజిట్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలన్నట్టు. నెక్స్ట్ 7 స్క్వేర్ 49. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇంటూ 2 చేయండి. 7 2 14, 14 2 28, 4 8 1 5184. సో ఇలా ఈ మెథడ్ నుంచి చేసిన మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్. ఇది దాన్ని స్క్వేర్ చేయడం, దీన్ని స్క్వేర్ చేయడం, రెండింటిని మల్టిప్లై చేసి ఇంటూ 2 చేయడం. ఇప్పుడు దీన్ని చూడండి, అదే విధంగా 48 స్క్వేర్ ఉంది. 48 స్క్వేర్ను మనం ఫస్ట్ 8 స్క్వేర్ 64, 4 స్క్వేర్ 16, 8 4 32, 32 ఇంటూ 2 64, 4 10 13 2304. అంటే ఇప్పుడు అండర్ రూట్ 5184 మైనస్ 2304 0 8 8 2 అండర్ రూట్ 2880. ఇది మనకు ఆన్సర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 69 స్క్వేర్ ఆన్సర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. ఇది ట్రై చేసి మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఈ ట్రిక్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే నో ప్రాబ్లం. ఇది జెన్యున్గా నా ఫాలోవర్స్ కోసం చేసిన, ఎందుకంటే ఈవినింగ్ అనేది మనం ఖచ్చితంగా ఈరోజు ఆర్ఆర్బి, ఏఎల్పి కానీ, జేఈ కానీ, గ్రూప్ డి కానీ ఇవన్నిటికి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోని రివిజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కసారి ఈ వీడియో డెఫినెట్గా చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే రీపోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.